హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ ఎడ్యుకేషన్ గురించి అలాగే ఎడ్యుకేషన్ తర్వాత ప్లేస్మెంట్స్ గురించి పేరెంట్స్కి పిల్లలకి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి, లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏ కోర్సులు నేర్చుకోవాలి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎంజీఐటీ కాలేజ్ నుంచి ప్రొఫెసర్ టీవీ రజనీకాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యా, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెల్కమ్. యా, సో ఎంజీఐటీకి చాలా హిస్టరీ ఉంది యాక్చువల్లీ. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క భవిష్యత్తుని చాలా బాగా సెటిల్ చేసినటువంటి కాలేజ్ అని చెప్పుకోవచ్చు హ్యాపీగా. సో ఫస్ట్ ఎంజీఐటీ గురించి ఏం చెప్తారు సార్? ఆల్మోస్ట్ 30 years నియర్ టు దట్ ఎంజీఐటీకి అనుభవం ఉంది. దీన్ని ఎంతోమంది విద్యావంతులు, ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చిన ప్రొఫెసర్సు అండ్ మేనేజ్మెంటు ఒక విజనరీతో స్టార్ట్ చేసిన ఈ విద్యా సంస్థలు ఈ రోజుకి కూడా మంచి పేరుతో ముందుకు వెళ్తున్నాయంటే కాలానుగుణంగా కూడా మారుతూ ఆ వరుస క్రమంలో సిలబస్ని మార్పు చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పిల్లల మనసులో ఒక గుర్తుగా నిలిచిపోతూ ఇది ముందుకు సాగుతున్న విద్యా సంస్థలు. ఎందుకు అంటే ప్లేస్మెంట్ పరంగాను, వెరీ గుడ్ ఆల్యూమినీ ప్రకారంగాను, మంచి ఇండస్ట్రీ కాంటాక్ట్స్తోనూ, మంచి ఉన్నతమైన విద్యా అర్హతలు ఉన్నటువంటి ప్రొఫెసర్స్తోనూ, క్రమశిక్షణ డిసిప్లిన్కి మారుపేరైన ప్రిన్సిపాల్స్తోనూ, విజనరీ అవుట్లుక్తో ఉన్న మేనేజ్మెంట్తోనూ మరియు అత్యున్నతమైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతోనూ ఈ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. వచ్చిన తర్వాత చాలామంది భయపడిపోతున్నారు. మొన్నటికి మొన్న ఒక 30,000 మందిని ఒక ప్రముఖ సంస్థ లే ఆఫ్ చేసింది. వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పని అయిపోయింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఏఐ ఎఫెక్ట్ అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద ఉందంటారా? నేను దీనికి పార్షియల్గా అవును అంటాను, కొంత కాదు అంటాను. మరియు కొంత కొత్త ఉద్యోగాలు కూడా ఉపాధికి, జనరేషన్కి ఉపయోగపడుతున్నాయని నేను చెప్పగలుగుతాను. ఈ ఫస్ట్ క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు అమెరికాలో మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి మా జాబ్స్ పోతున్నాయి క్యాలిక్యులేటర్ వల్ల అని ఒక ఎజిటేషన్ చేశారు. కానీ మనం ప్రస్తుతం చూస్తున్నాం అది ఒక టూల్గా ఉపయోగపడి విద్యార్థులకి మరింత ముందుకి తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది అనేది మన అందరికీ అవగాహన అయింది. అదేవిధంగా 90sలో కంప్యూటర్స్ ఫస్ట్ మన భారతదేశంలో ఎంటర్ అయినప్పుడు బ్యాంకర్సు, ఇన్సూరెన్స్ ఎంప్లాయీసు అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. మా జాబ్స్ పోతున్నాయి, మా జాబ్స్ పోబోతున్నాయని ఒక ఆందోళనలో ఉన్నారు. కానీ ఈరోజు చూస్తున్నాం ఏ బ్యాంకులో అయినా కంప్యూటర్ లేనిదే ఉద్యోగం లేదు. సో ట్రాన్సాక్షన్స్ లేవు, ఎటువంటి లావాదేవీలు జరగటం లేదు. అదేవిధంగా కూడా నా ఉద్దేశంలో ఒక టూల్ మాత్రమే. దీనివల్ల జాబ్స్ కొన్ని సెక్టార్స్లో పోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే అది ఆటోమేషన్ చేస్తున్నది కాబట్టి మనిషి యొక్క ప్రాముఖ్యత పర్టికులర్గా రిపీటేటివ్గా ఉన్న వాటిల్లోనూ రొటీన్గా ఉన్న టాస్కుల్లో మాత్రమే జాబ్స్ స్లోగా పోయే అవకాశం ఉంది. సో అదే మనము ఈ మధ్య లే ఆఫ్స్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఈ నేర్చుకున్నందువల్ల రకరకాల కొత్త జాబ్స్, కొత్త జాబ్ రోల్స్ రాబోతున్నాయి. ఇంజనీర్ అని, ఎంఎల్ ఇంజనీర్ అని, డేటా సైంటిస్ట్ అని, డేటా అనలిస్ట్ అని, సైబర్ సెక్యూరిటీ అని. సో మనం ఈ విధంగా చూస్తూ పోతే క్లౌడ్ అని, ఐఓటీ అని, వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యత, యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఖచ్చితంగా రాబో రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. సో నేను అనుకోవడం 1.8 million జాబ్స్ నాస్కామ్ ప్రిడిక్షన్ ప్రకారంగా కూడా రాబోయే యూత్కి వరంగా మారబోయే అవకాశం ఉంది. 2026లో కూడా సిఎస్సి బెస్ట్ బ్రాంచ్ అయినా అంటారా? సిఎస్సి బ్రాంచ్ తప్పకుండా మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే సిఎస్సి బ్రాంచ్ అంటే సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. చాలామందికి ఓన్లీ సిఎస్సి అనుకుంటారు. సిఎస్సి ఇనిషియల్ స్టేజ్లో 90s 2000 బిగినింగ్లో ఒక్క బ్రాంచ్గా మాత్రమే ఉండింది. దీంట్లో ఉపాధి అవకాశాలు పెంచడానికి, సీట్లు పెంచడానికి ఐటీ అనే బ్రాంచ్ని తీసుకొని రావడమైంది, సిఎస్ఐటి. ఈ మధ్య కాలంలో మీరు ఒక 4-5 ఏళ్ల క్రితం నుంచి చూశారంటే ఇంకా వేరియస్ బ్రాంచెస్ సిఎస్సిలో తీసుకురావడమైంది. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఐఓటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఈ విధంగా రకరకాల బ్రాంచులన్నీ రావడం జరిగింది. వీటన్నిటికీ బేస్ సిఎస్సి. కాబట్టి ఖచ్చితంగా సిఎస్సిలో చేరే విద్యార్థికి కొన్ని
అర్హతలు కూడా ఉండాలి. ఎటువంటి అర్హతలు అంటే మ్యాథమెటిక్స్ మీద అవగాహన ఉండాలి బాగా, అదేవిధంగా లాజికల్ అనాలిసిస్ ఉండాలి. సో ఈ రెండిటితో పాటు ఒక కాన్సెప్ట్ని మనము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని కూడా పొంది ఉండాలి. సో అప్పుడు సిఎస్సి బ్రాంచ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మంచి జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుందని నేను గట్టిగా చెప్పగలను. సార్, మీరు పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ప్రొఫెసర్గా ఎంతోమంది స్టూడెంట్స్ని చూసుంటారు. అప్పటి స్టూడెంట్స్కి ఇప్పటి స్టూడెంట్స్ మైండ్ సెట్స్కి ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే మ్యాథమెటిక్స్ మీద మంచి గ్రిప్ ఉన్న స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఓల్డ్ రిటైర్డ్ ఈవెన్ ఇంజనీర్స్ని మీరు కదిలించండి, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద వాళ్ళకి ఈ రోజుకి కూడా పట్టు ఉంది. అదే ప్రజెంట్ విద్యార్థుల్లో చూస్తే చాలా వరకు ఈ మ్యాథమెటిక్స్ మీద పట్టు తగ్గిందనే చెప్పచ్చు. అది మేజర్ వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. మరియు ఈ నేర్చుకునే విధానాలు మారినాయి. అప్పటి విధానాలు క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్ టీచింగ్లో ఉండేవి. ఇప్పుడు డిజిటల్ మీడియా ఎంటర్ అయింది. డిజిటల్ మీడియాకి అనుగుణంగా లెక్చరర్సు అదేవిధంగా స్టూడెంట్స్ మారవలసిన పరిస్థితి వచ్చింది. రీసెంట్గా మీరు కోవిడ్ చూస్తే ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా జరిగాయి. క్లాస్లో పర్యవేక్షణ అనేది ఉండేది, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది ఉండేది. ఈ కోవిడ్ వల్ల ఆ బ్యాచెస్లో ఉన్న పిల్లల్ని గమనిస్తే మనము పర్టికులర్గా కొంత ఇండిసిప్లైను, కొంత నేర్చుకోవాలన్న జిజ్ఞాస, ఈ రెండు తగ్గినట్టుగా కనబడుతున్నాయి. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మనకి ఆఫ్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మోటివేషన్కి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఒక డొమైన్ మీద ఇంట్రెస్ట్ కలగాలంటే దాని అప్లికేషన్ చెప్పాలి మనం. సపోజ్ నేను డేటా సైన్స్ తీసుకోమని చెప్పాను పిల్లల్ని, కానీ దానికి ఎందుకు, అది ఎక్కడ ఉపయోగపడుతుంది? సో దాని మీద ఆ ఇంట్రెస్ట్ కలిగజేసినప్పుడు డెఫినెట్గా స్టూడెంటు బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లేకపోయినా కూడా నేర్చుకోవాలని ఒక తపన స్టార్ట్ అవుతుంది. సో ఎందువల్ల అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. H&M అనేది ఒక అపరెల్ కంపెనీ ఉంది. వాళ్ళు ఒక 6 months to 1 year బ్యాకే నెక్స్ట్ ఇయర్కి రావాల్సిన మోడల్స్ని, ఎటువంటి మోడల్స్ ట్రెండింగ్ మోడల్స్ కాబోతున్నాయి, వాటికి డిజైన్స్ ఎలా చేయాలి, ఏ ఏరియాలో ఏ లొకేషన్లో ఎటువంటి డ్రెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది ప్లాన్ చేసి దాన్ని ముందుగా దాన్ని తయారు చేసుకొని కరెక్ట్ టయానికి అవుట్లెట్స్లోకి దాన్ని రిలీజ్ చేస్తారు. సో ఇదంతా కూడా డేటా సైన్స్ యొక్క మిషన్ లెర్నింగ్ యొక్క అవగాహన అప్లికేషన్స్. సార్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ 3 కీ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్తున్నారు నవేడేస్. రైట్ నో ఇవే కోర్సులు అందరూ తీసుకుంటున్నారు అంటున్నారు. సో వీటిలో ఏది బెస్ట్? ఈ 3 మంచి కోర్సులనే నేను చెప్తాను. ఏ అనేది వెరీ హై డిమాండ్ ఉన్న కోర్సు. ఎందుకంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కానీ, జాబ్ రెవెన్యూస్ కానీ, జాబ్ పొటెన్షియాలిటీ కానీ చాలా ఎక్కువ ఉన్నది ఏ ఒక టూలుగా మనం చూడడం జరిగితే దానివల్ల భయం అనేది పోతుంది. ఏని నేర్చుకోవడానికి మనం ముందుకు వస్తాం. ఏ అనేది ప్రతి రంగంలోనూ అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏకున్నంత డిమాండ్ మిగిలిన బ్రాంచెస్కి తక్కువే అని చెప్పాలి. సో నెక్స్ట్ డేటా సైన్స్. ప్రతి ఆర్గనైజేషన్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు గమనించినట్లయితే ప్రతి కంపెనీలో డేటా అనేది ఉంది. అది ట్రిలియన్స్ ఆఫ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంది. సో ఈ డేటాని మనం అనలైజ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రిడిక్షన్స్ని మనం ముందుకు తీసుకురావాలి. సో ఈ కార్యక్రమంలో జాబ్ పొటెన్షియాలిటీ నెక్స్ట్ ఏ తర్వాత అంటే నేను డేటా సైన్స్కి ఎక్కువగా అవకాశం ఉందని చెప్తాను. మరియు సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య మీరు గమనిస్తే ఆంథ్రోపిక్ క్లాడ్ నుంచి ఒక లెగసీ కోడ్, అంటే బ్యాంక్స్ అన్నీ మీరు చూసారంటే IBM మెయిన్ ఫ్రేమ్స్ మీద రన్ అవుతుంటాయి. ప్రపంచం మొత్తం కూడా పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్నీ కూడా దాంట్లో కోబాల్ అని, JC అని, కిక్స్ అని, VSAM అని, రకరకాల DB2 అని ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. వీటిల్లో ఏ మిస్టేక్ ఉందో, ఏమి బగ్స్ ఉన్నాయో ఇప్పటిదాకా కనుక్కోవడం అనేది చాలా కష్టతరంగా ఉండింది. రీసెంట్గా ఆంథ్రోపిక్ వల్ల వాళ్ళు బగ్స్ ఉన్నవి కనుక్కోగలిగినారు. దాని దెబ్బతో మొత్తం సెంట్రల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్స్ అందరూ కూడా కూర్చొని ఆందోళనకి గురి అయ్యి దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే దానికి ఏదో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి సైబర్ అటాక్స్ అనేది ఎంతో దోహదం చేయబోతున్నాయి. అందుకని ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి కూడా డిమాండ్ ఉంది. సైబర్ సెక్యూరిటీకి అమితమైన డిమాండ్ ఉండదు ఎప్పుడు కూడా. సో మీడియం లెవెల్లోనే ఉంటుంది, మీడియం టు హై అంటే ఉంటుంది. సో ఈ డిమాండ్కి అనుగుణంగా మరియు మన అభిప్రాయాలకి
అనుగుణంగా స్టూడెంట్కి ఏ రంగంలో చేరితే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ రంగంలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉద్యోగానికి సూటబుల్ అయ్యే కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. స్టూడెంట్స్ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు సార్? చాట్ జీపీటీ ఒక అద్భుతమైన టూల్ అని నేను చెప్పగలను. జనరేటివ్ ఏఐ కిందకి ఇది వస్తుంది. ఈ జనరేటివ్ ఏఐని మీరు ఒక్కసారి పై లెవెల్స్లోకి వెళ్తే చాలామంది ఏఐ నేర్చుకుంటున్నాం అంటున్నారు, కానీ ఏఐ టూల్ని నేర్చుకుంటున్నారు, కానీ ఏఐని నేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఏఐలో ఒక సబ్ ఫీల్డ్ మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్లో ఒక సబ్ ఫీల్డ్ మీరు చూస్తే న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటుంది. ఈ న్యూరల్ నెట్వర్క్స్లో ఒక సబ్ ఫీల్డ్ చూస్తే మీరు డీప్ లెర్నింగ్ అని ఉంటుంది. డీప్ లెర్నింగ్లో సబ్ ఫీల్డ్ చూస్తే ఎన్ఎల్పి విత్ జనరేటివ్ ఏఐ ఉంటుంది. జనరేటివ్ ఏఐలో సబ్ ఫీల్డ్స్ చూస్తే ఏఐ ఏజెంట్స్ అని, ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ అని, ఈ విధంగా ఫర్దర్ లెవెల్స్లో మనం వెళ్ళొచ్చు. సో ఈ జనరేటివ్ ఏఐ కింద ఎల్ఎల్ఎమ్స్ జనరేట్ అయినాయి. వాటిలోనే చాట్ జీపీటీ ఒకటి, జెమినీ ఒకటి, గ్రోక్ ఒకటి, పర్ప్లెక్సిటీ ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎల్ఎల్ఎమ్స్ వచ్చాయి. బట్ మొదటిగా వచ్చింది ఓపెన్ ఏఐ శామ్ ఆల్ట్మన్ కనుక్కున్న చాట్ జీపీటీ కాబట్టి ఎక్కువగా పాపులర్లోకి వచ్చింది. అందరూ కూడా చాట్ జీపీటీని వాడడం అనేది స్టార్ట్ చేయడము ఈ కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది ఎక్కువగా పాపులర్ అవ్వడం జరిగింది. అండ్ ఇది GPT-3, GPT-4, GPT 5.5 వర్షన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఏ విధంగా వాడుకుంటున్నారు. జనరల్గా సెర్చ్ ఇంజిన్లో చూస్తే క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. దానికి చాలా లింక్స్ కూడా ఇస్తాడు గూగుల్లో. అదే చాట్ జీపీటీకి వెళ్తే ఎగ్జాక్ట్ క్వశ్చన్, దానికి సింగిల్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. మళ్ళా సెర్చింగ్ అనేది అవకాశం ఉండదు. దీన్ని వాడుకొని పిల్లలు ఎలా చేస్తున్నారంటే, కోడింగ్ మనం ఒక ప్రోగ్రామ్ ఇచ్చామనుకోండి ల్యాబ్లో, దాన్ని కూడా చాట్ జీపీటీని వాడి ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తున్నారు. అర్థం చేసుకోవట్లేదు. ఇది చాలా సీరియస్ కాన్సర్న్. చాలా విద్యా సంస్థల్లోనూ పేరెంట్స్ నుంచి, ప్రొఫెసర్స్ నుంచి వస్తున్న ఒక ఆందోళన. కానీ నేను దీన్ని మంచి దానికి ఉపయోగించవచ్చు అంటాను. టెక్నాలజీ ఎప్పుడు కూడా నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. మనం పాజిటివ్ సైడ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే చాట్ జీపీటీని ఏ విధంగా వాడుకోవచ్చు. నేను ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి, దాన్ని వాడుకుంటాను. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, చాట్ జీపీటీని వాడుకుంటాను. కోడ్లో బగ్స్ ఉన్నాయి, నేను చాట్ జీపీటీని వాడుకుంటాను. ఆ విధంగా పాజిటివ్గా వాడుకుంటే ఇది స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్కి దోహదపడుతుంది. లేదంటే అది నెగటివ్గా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మీరు చాట్ జీపీటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. చాలామందికి ఒక విషయం మీద ఒక క్లారిటీ కావాలి సార్. ఫొటోస్ షేర్ చేస్తున్నాం, మన ఫొటోస్ అనేవి ఆన్లైన్ ద్వారానే మనం టూల్కి ఇస్తున్నాం. చాలామంది ఏమంటారంటే మీ పర్సనల్ డేటా అనేది అలా టూల్స్కి ఇవ్వద్దు, ఇట్ ఈస్ నాట్ ఏ సేఫ్ జోన్ అంటున్నారు. ఇప్పుడు చాట్ జీపీటీ అని నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ హస్బెండ్, ఫ్యూచర్ వైఫ్ అని వాడుతున్నారు సరదాగా. లేదంటే వాళ్ళ జెమినీని యూజ్ చేస్తూ ఫోటోగ్రాఫ్స్తో డిఫరెంట్ వీడియోస్, పిక్చర్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే డేటా అనేది టూల్స్ ద్వారా మనమే ఇస్తున్నాం. ఇది హానికరం అంటారా, లేదా ఓకే యూజ్ చేయొచ్చు అంటారా? మన పర్సనల్ డేటాని ఎప్పుడు కూడా మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో మనము ఉపయోగించరాదు. ఎందుకు అంటే ఎంత మనం పాజిటివ్గా మనం ఆలోచిస్తున్నామో దానికి నెగటివ్గా ఆలోచించే పీపుల్ కొన్ని వందల మంది ఉన్నారు. దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. డీప్ ఫేక్ అనేది కొత్త టెక్నాలజీ. మనం మాట్లాడకపోయినా మనం మాట్లాడినట్టుగా ఒక వీడియో క్రియేట్ అవుతుంది. మన జస్ట్ ఫేస్ తీసుకొని మనం ఏ విధంగా అబ్యూస్ చేయొచ్చు, చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే శామ్ ఆల్ట్మన్ కూడా అంటాడు, ఓపెన్ చాట్ జీపీటీ క్లియర్గా ఇస్తాడు కండిషన్ కూడా, డోంట్ ప్రాంప్ట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియకూడదు. సో ఇది చాలా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫేస్బుక్ కూడా చాలా ఫేస్ అయింది ఈ విషయంలో. సో ఈ కంటెంట్ని పబ్లిక్లోకి పాపులరైజ్ చేసుకుందాము, బెనిఫిట్ పొందామని కొద్దిమంది నెగటివ్ పీపుల్ దాన్ని మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పొరపాటున కూడా నా సలహా అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో మీ పర్సనల్ డేటాని పెట్టకండి, ప్రైవేట్ మోడ్లోనే ఉంచండి. ఓకే సార్, ఇన్ ఫ్యూచర్ 10 ఏళ్లలో ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ పాపులర్గా టాప్ ప్లేసెస్లో ఉంటాయంటారు? ఏ రిలేటెడ్ ఆధారిత బ్రాంచెస్ ఖచ్చితంగా పాపులర్ కాబోతున్నాయి. ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. మామూలుగా మెకానికల్ సివిల్ చేస్తే మీకు అవకాశాలు రాకపోవచ్చు. కానీ అదే మెకానికల్ ఇంజనీరింగ్ని విత్ ఏఐతో ఎంబెడ్ చేసుకున్నప్పుడు, అదేవిధంగా డిజిటల్ ట్విన్స్ అనే టెక్నాలజీని ఎంబెడ్ చేసుకున్నప్పుడు, రోబోటిక్స్ని
సిలబస్గా మనం పెట్టుకున్నప్పుడు చాలా అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్. సో ఒకప్పుడు ఇంజనీర్ అంటేనే సివిల్ ఇంజనీర్, కానీ ఈరోజు ఫేమ్ పోయి అది తీసుకోవడానికే పిల్లలు అయిష్టత చూపిస్తున్నారు. ఎందుకు అంటే దాంట్లో కొత్త ధనాన్ని చూస్తున్నారు పిల్లలు. ఆ కొత్త ధనాన్ని మనం ఎలా ఇవ్వాలి? స్మార్ట్ సిటీస్ ఉన్నాయి ఈ రోజున. సో ఈ స్మార్ట్ సిటీస్కి సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా చాలా ఉపయోగం. దాంట్లో కొంత ఏఐని, డేటా సైన్స్ని, వీటిని కూడా మనము ఎంబెడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సివిల్ ఇంజనీర్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మనమంతా మన ఇండియా స్మార్ట్ సిటీస్ అని ఆలోచిస్తుంది. 100 స్మార్ట్ సిటీస్ని స్టార్ట్ చేద్దామని గత 5-6 ఏళ్ల నుంచి ఇది నడుస్తుంది. కానీ ప్రపంచంలో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఏఐ సిటీస్ అనేది రాబోతున్నాయి. సో అంటే డేటాను కూడా సెక్యూర్ చేస్తూ, సిటిజన్స్ యొక్క డేటాను సెక్యూర్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ని డెవలప్ చేస్తూ ఏఐ సిటీస్ అనేది కూడా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ఈసీఈ బ్రాంచ్ చూసాము. ఈసీఈ బ్రాంచ్ మామూలుగా ఉంటే హార్డ్వేర్ రిలేటెడ్, మనము చిప్స్ రిలేటెడ్ అనుకుంటున్నాం. కానీ దాన్ని ఎంబెడెడ్ ఏఐ మనం తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా మనకి అవకాశాలు మెరుగుపడతాయి. సో ఈ రంగాల్లో మనం చూడాలి. అది కాకుండా సైబర్ సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ డొమైన్ కాబోతుంది. 10th తర్వాత బేస్మెంట్ అంటే ఇంటర్ తర్వాత ఇంకొంచెం పొటెన్షియాలిటీ బేస్మెంట్ అంటే డిగ్రీ. కొంతమంది డిగ్రీ తీసుకుంటున్నారు, లేదంటే కొంతమంది ఇంజనీరింగ్కి వచ్చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని రూరల్ ఏరియాస్లో ఇంటర్ అయిపోగానే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల దృష్ట్యా డిగ్రీ తీసుకుంటున్నారు. అసలు డిగ్రీకి వాల్యూ ఉందంటారా ఫ్యూచర్లో? నా ఉద్దేశంలో పోను డిగ్రీస్కి వాల్యూ ఉండదు అనేది నేను చెప్పబోతున్నాను. దేనికి వాల్యూ ఉంటుంది? మరి స్కిల్కి వాల్యూ ఉంటుంది. ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి జాబ్ పొటెన్షియాలిటీకి. సో నేను ఏ అవేర్నెస్ ఉండి నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను విలేజ్లో. సో నాకు అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. ఏ లిటరసీ ఉంది, నాకు కన్సిస్టెన్సీ ఉంది, అండ్ అడాప్టబిలిటీ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఫ్రీ ఆన్లైన్ ట్యుటోరియల్స్, టూల్స్ ఉన్నాయి. వాటిని నేను వాడుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా డిగ్రీ అనేది సమస్యే కాదు. ఏ బ్రాంచ్ అయినా, ఏ గ్రూప్ అయినా, ఏ క్వాలిఫికేషన్ అయినా స్కిల్ అనేది ప్రథమం అనేది నేను భావిస్తున్నాను. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలని చాలామందికి ఉంది సార్. పేరెంట్స్, స్టూడెంట్స్ కొంచెం హడావిడిలో తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో ఇంటర్ తర్వాత పిల్లల్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేసేటప్పుడు ప్రధానంగా పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? నా ఉద్దేశము బీటెక్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకునే కంటే వాళ్ళని ఇంటర్ 10th నుంచే జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంజనీరింగ్లో చేర్చదలుచుకుంటే వాటికి కావాల్సిన ముఖ్యమైన బేసిక్స్, ఫండమెంటల్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ కావాలి. మ్యాథమెటిక్స్లో స్టూడెంట్ ఎలా ఉన్నాడు, మ్యాథమెటిక్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి మీద అవగాహన ఉంటే మనము మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వాటికి పంపించవచ్చు. మ్యాథమెటిక్స్ విత్ లాజికల్ బ్రెయిన్ ఉంటే మనము కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ అంటే ఏఎంఎల్, డేటా సైన్స్, ఐటీ, సిఎస్బిఎస్ ఇటువంటి బ్రాంచెస్కి మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. సో సిఎస్బిఎస్ అనేది ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది టీసీఎస్ వాళ్ళ ఒక ప్రోడక్ట్ అని నేను చెప్పగలను. సో ఇది కొన్ని కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ సిస్టమ్స్. దీనికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో బట్ ఇక్కడ బిజినెస్ లాజిక్, బిజినెస్ సిస్టమ్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అవుతుంది ఈ కోర్సులో. సార్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే బాగా చదువుకోవాలని అనుకుంటారు, కొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. అలాంటి టైంలో పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉండాలి. ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సియేషన్ వచ్చింది. సో ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? పిల్లలు ఏదైనా ఒక ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉండింది? నేను ఈ మధ్య ఒక చిన్న అంశాన్ని గమనించడం జరిగింది. ఒక స్కూల్ దగ్గర ఒక పేరెంట్ తల్లి 1వ క్లాస్ చదువుతున్న పిల్లవాడికి మార్కులు తగ్గినాయని అక్కడే కోప్పడి కొట్టేస్తుంది. అది తప్పు అంటాను నేను. పిల్లలు ఫెయిల్యూర్ అవ్వడం అనేది మనము ఫెయిల్యూర్ని ఫీడ్బ్యాక్గా తీసుకోవాలి కానీ ఫియర్గా తీసుకోకూడదు. ఆ తప్పుని మనం ఏ విధంగా అనలైజ్ చేసి దేనివల్ల జరిగింది అనేది పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళతో పాటు కూర్చొని చర్చించి దీనివల్ల మనకి ఈ డిఫెక్ట్ జరిగింది, ఈ ఫాల్ట్ జరిగింది, దీనివల్ల ఫెయిల్ అయినాము, దీన్ని అనలైజ్ చేసుకుని దీన్ని ఏ విధంగా ముందుకు పట్టుకొని పోవచ్చు, సక్సెస్ అనేది ఏ విధంగా మనం రీచ్ అవ్వచ్చు, ఆ పిల్లలతో చర్చించి వాళ్ళ మీద కోపమో ఆందోళనో
లేకపోతే ఒక రకమైన అసహనంను ప్రదర్శించడం మంచిది కాదు. వాళ్ళని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసి మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు మనసులో ఉన్న వాళ్ళ డిఫికల్టీస్ని చెప్పగలుగుతారు. ఆ డిఫికల్టీస్ని మనం తీసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చో పెద్దవాళ్ళుగా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఒకవేళ అంత అవగాహన నాలెడ్జ్ లేకపోతే మనము అక్కడ ఉండే కాన్సర్న్ టీచర్స్నో స్కూల్లో కాలేజో ఆ టీచర్స్ దగ్గర తీసుకుపోయి ఈ విధంగా ఉంది మా అబ్బాయి పరిస్థితి, మా అమ్మాయి పరిస్థితి, మీరు ఏ విధంగా సలహా ఇస్తారు? సో ఇతరుల సలహాను కూడా మనం తీసుకొని వాళ్ళని ధైర్యం చెప్పి భుజం తట్టి ముందుకు తీసుకుపోవాలి. ప్రస్తుతం చూస్తుంటే సార్ సోషల్ మీడియా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఒకప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీతో క్లియర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాకల్టీ చెప్తున్నా కూడా వెంటనే గూగుల్ వచ్చిన తర్వాత అన్నీ మనకి నాలెడ్జ్ అంతా గూగుల్లోనే ChatGPT వచ్చేస్తుంది. సో ఈ విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల స్టూడెంట్స్ ఏమైనా డిప్రెషన్లోకి వెళ్తున్నారా, కన్ఫ్యూజన్స్లో ఉంటున్నారా, కాన్ఫిడెన్స్ ఏమైనా లూజ్ అవుతున్నారా, ఏం చెప్తారు? మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూశారనుకోండి, మీకు ఏదన్నా ఒక సలహా కావాలో లేకపోతే ఒక దాని మీద అవగాహన కావాలో దాన్ని మనం ఎంటర్ చేసి సెర్చ్ ఇంజిన్లో ఎంటర్ చేసిన తర్వాత మనకి రకరకాల ఆప్షన్స్ కనబడతాయి. ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు. సరే, దాని నుంచి ఇప్పుడు ChatGPT ఇటువంటివి LLMs వచ్చాయి. దాంట్లో మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్గా ఒక ఆన్సర్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిందే ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది కరెక్టా కాదా నిర్ణయించుకోవాల్సింది మళ్ళా యూజరే. యూజరు ఓన్లీ ఆ ఇచ్చినది కరెక్ట్ అనుకొని ప్రొసీడ్ అవుతున్నామంటే మనము ఒక పెద్ద తప్పు చేస్తున్నట్టే. సో ఒక కోడ్ కావాలి నాకు ఒక ప్రోగ్రామింగ్ మీద, ఆ కోడ్ కోసం ప్రాంప్ట్ ఇచ్చాను, అది కోడ్ ఇచ్చింది, అది కోడ్ కరెక్టా కాదని నేను చూడాలి. దాంట్లో బగ్స్ ఏమన్నా ఉన్నాయా, అది కరెక్ట్గా ఆప్టిమైజ్డ్ కోడా కాదా. సో అగైన్ మళ్ళీ ఇది డిపెండెన్సీ ఆన్ యూజర్. సో యూజరు ఈ దానికి పోకుండా ఇట్లా తార్కికంగా ఆలోచించకుండా క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీ లేకుండా సింపుల్గా బయాస్డ్గా కాపీ అండ్ పేస్ట్ అన్నప్పుడు ఒక అయోమయంలో పడే అవకాశం ఉంది. సో ఈ LLMsలో కూడా రకరకాల LLMs వచ్చేటప్పటికి ఏది వాడాలనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆన్సర్ని కూడా చూపిస్తున్నాయి. ఒక్కొక్క తరహాలో జనరేటివ్. సో జనరేటివ్ అంటే ఏంటి? అది కొత్త టెక్స్ట్ని క్రియేట్ చేస్తుంది, కొత్త ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది, కొత్త ఆడియోని క్రియేట్ చేస్తుంది, కొత్త వీడియోని క్రియేట్ చేస్తుంది. అది కరెక్టా కాదని జడ్జి చేయాల్సింది మనమే. కాబట్టి మీరు సింపుల్గా సోషల్ మీడియాని పూర్తిగా బేస్ చేసుకొని ముందుకెళ్ళకండి. మీ క్రిటికల్ థింకింగ్ని కూడా వాడండి. సార్ ఇప్పుడు వచ్చింది భయపడాలంటారా? అంటే ఫ్యూచర్ కనిపించట్లేదని చాలామంది అంటున్నారు. సో కోర్సెస్ డేంజరస్లో ఉన్నాయి? ఏ కోర్సెస్ డేంజర్లో ఉన్నాయంటే CRUD రిలేటెడ్ అప్లికేషన్స్. CRUD అంటే ఏంటి? సో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. అంటే మోస్ట్ ఆఫ్ ది డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్, సో ఎంప్లాయీస్ మేనేజ్మెంట్, ERPs, డేటా ఎంట్రీ ఆపరేషన్స్. సో దీస్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ ఆపరేషన్స్. ఎందుకంటే వాటిలో ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటాయి, ఫిక్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటుంది, మాన్యువల్ టెస్టింగ్. ఇటువంటి జాబ్స్ ఖచ్చితంగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఆటోమేషన్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనము ఎటువంటివి కావో చూడాలి. ఎటువంటివి కావు అంటే అక్కడ రిలేటెడ్ కోర్సెస్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. AML ఒకటి, రీసెర్చ్ ఒకటి, ఇన్నోవేషన్ ఒకటి, క్రియేటివిటీ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, అండ్ అదేవిధంగా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఒకటి, సో IoT ఒకటి, ఎడ్జ్ డివైజెస్ అని కొత్తగా వస్తున్నాయి ఈ మధ్య. సో ఇటువంటి వాటిల్లో మనకి రోజు రోజుకి డిమాండ్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. కానీ వీటన్నిటికి కూడా లిటరసీ అనేది అవసరం. సో ఖచ్చితంగా మనిషి భయపడకుండా దాన్ని లెర్నింగ్ అనేది ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. లెర్నింగ్ అంటే కంటిన్యూస్ కన్సిస్టెన్సీ లెర్నింగ్ ఉండాలి. అంతేగాని ఈరోజు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ భయపడి చూడడము, రేపు మళ్ళీ మర్చిపోవడం అట్లా చేయకూడదు. ప్రతిరోజు ఒక కొత్త ధనాన్ని మనం నేర్చుకోగలగాలి. దీన్నే జపాన్ పరిభాషలో కైజెన్ అనే ఒక టెక్నిక్ అంటాం. రోజు కొంత ఇంక్రిమెంటల్, డెల్టా ఇంక్రిమెంట్ అంటాం. కొంచెం నేర్చుకున్న ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 minutes. సో ఖచ్చితంగా ఇది లాంగ్ రన్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే AI ఎరా నడుస్తోంది, రైట్? స్టూడెంట్స్ అసలు దీన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ బాగుండాలంటే? ఇప్పుడు జెమినీ ఒకటే తీసుకుందాం, మన గూగుల్ వాళ్ళది. జెమినీ లైవ్ అని ఉంది, జెమినీ స్పార్క్ ఉంది, జెమినీ యాంటీ గ్రావిటీ అని ఉంది, జెమినీ ఈ విధంగా వియో అని ఉంది వీడియోస్కి, ఫైర్ బేస్ ఉంది. ఈ విధంగా గూగుల్ AI స్టూడియో ఉంది. ఒక్క గూగుల్లోనే ఒక 20-30 ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. రోజు మనం సోషల్ మీడియాలో చూసామంటే ఒక 30
కొత్త రకమైన టూల్స్ వస్తున్నాయి. ఇప్పటికే వేలల్లో ఏఐ టూల్స్ వచ్చాయి. నా సలహా ఏంటంటే మనం ఒక డొమైన్ని నిర్ణయించుకోండి. సపోజ్ నేను హెల్త్ కేర్ అనుకుంటున్నాను. ఆ హెల్త్ కేర్ రిలేటెడ్ యాప్స్ని, ఏఐ రిలేటెడ్గా ఉన్న వాటిని, టూల్స్ని నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. రోజుకొకటి కొత్తది మారుతుంది కాబట్టి దాన్ని కూడా నేర్చుకోవాలి. అంటే మనిషిలో ఏం కావాలి? ప్యాషన్ ఫర్ లెర్నింగ్ కావాలి. సో నన్ను ఇంకా అడిగితే నేను ఇంకొక మంచి మాట చెప్పగలుగుతాను. లెర్న్ హౌ టు లెర్న్ అనే దాని మీద మనము ఎక్కువగా కష్టపడాలి. సో ఆ విధంగా కొత్త దాన్ని అడాప్ట్ చేసుకోవడము, నేర్చుకుంటూ ముందుకు పోతే ఇది చాలా సులభంగా ఉంటుంది. సో కొన్ని టూల్స్ నేర్చుకున్న తర్వాత మీకు అనిపిస్తుంది ఒక స్మాల్ చేంజ్ మాత్రమే ఉంటుంది, ఇంకో కొత్త టూల్లో ఎంతో పెద్ద మార్పు ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్. యాక్చువల్లీ నిజంగానే ఇప్పుడు అందరికీ భయం పెరిగిపోయింది. జాబ్ చేస్తున్న వాళ్ళకి భయం వస్తుంది, పేరెంట్స్కి ఉంది, చదువుకునే అప్కమింగ్ జనరేషన్స్ కూడా ఉంది. ఏం తీసుకోవాలి, ఏం చదువుకోవాలి, సో ఫ్యూచర్ బాగుంటుందా లేదా అని ఒక భయాందోళన సిచ్యువేషన్స్లో ఉన్న టైంలో ఏ ఇంపార్టెన్స్ చెప్తూ ఫ్యూచర్ బాగుండాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్స్ టు ది సుమన్ టీవీ అండ్ టు ది సిబిఈఎస్ మేనేజ్మెంట్కి, మా ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.